కొంతమందికి యాక్షన్ రావట్లేదు. ఎగరాలి గట్టిగా. నన్నే లవ్ చేశాడు, యూ లైక్ మీ, అందుకే సంతోషం సంతోషమే నాకు ఆనందమే. వాలంటీర్స్ కూడా చేయాలి. సంతోషమే నాకు ఆనందమే. యేసయ్యా మై క్లోజ్ ఫ్రెండ్, యేసయ్యా మై బెస్ట్ ఫ్రెండ్, యేసయ్యా మై క్లోజ్ ఫ్రెండ్, యేసయ్యా మై బెస్ట్ ఫ్రెండ్. నాలో సింగ్ చూశాడు, నన్నే చేంజ్ చేశాడు. నాలో సింగ్ చూశాడు, నన్నే చేంజ్ చేశాడు. సంతోషమే నాకు ఆనందమే. నవ్వుతా పాడాలి. సంతోషమే నాకు ఆనందమే. యేసయ్యా మై డియర్ ఫ్రెండ్, యేసయ్యా మై డియర్ ఫ్రెండ్, యేసయ్యా మై డియర్ ఫ్రెండ్, యేసయ్యా మై డియర్ ఫ్రెండ్. ఆల్వేస్ నాతో ఉంటాడు, నా ప్రేస్ నేమి. అందరూ తిరగాలి. ఆల్వేస్ నాతో ఉంటాడు, నా ప్రేస్ నేమింటాడు. సంతోషమే నాకు ఆనందమే. సంతోషమే నాకు ఆనందమే. క్లాస్ లో పడదామా? ఆనందమే. సంతోషమే నాకు ఆనందమే. సంతోషమే నాకు ఆనందమే. సంతోషమే నాకు ఆనందమే. నాకు ఆనందమే. సంతోషమే నాకు పైకి ఎగరాలి అందరూ. సంతోషమే నాకు ఆనందమే. వెరీ గుడ్. సంతోషమే నాకు ఆనందమే. సంతోషమే నాకు ఆనందమే. సంతోషమే నాకు ఆనందమే. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. He is the power of God. He is the King. He is the King. Hallelujah. 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 Australia. Australia. రక్తం మాత్రం మా పాపాన్ని కప్పేసింది. మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? మనము యేసయ్యా నేను పాపిని, నా పాపాల కొరకు నువ్వు శిలువపైన చనిపోయినావు, నా హృదయంలోకి రండి అని ఏం చేయాలా? ప్రార్థించాలి. చెప్పండి. యేసయ్యా నేను పాపిని, నా పాపాల కొరకు నువ్వు శిలువపైన చనిపోయినావు, నా హృదయంలోకి వచ్చి నా పాపాలని తీసేయండి అనగానే దేవుడు ఏం చేస్తాడు? వెంటనే మన పాపాన్ని తీసేస్తాడు.
పాట నమని నమ్మనే నిషాగా పాటనాయే టుక్కి టుక్కి లగాయి రే బాబా టుక్కి లగాయి రే బాబా మల్లా టుక్కి లగాయి రే బాబా अरे टुक्की लगाई रे बाबा एक और तो आगे जाता पांच एक और तो आगे जाता पांच टुक्की लगाई रे बाबा टुक्की लगाई देखो कैसा चमत्कार हुआ दामन को डिसे चंगा हुआ देखो देखो चमत्कार हुआ नामान को डिसे चंगा क्या लगाई टुक्की लगाई रे बाबा टुक्की लगाई रे बाबा टुक्की लगाई रे बाबा टुक्की लगाई मुनगिले चाडू पुड़ा पुड़ा मुनगिले चाडू अर्रे मुनगिले चाडू पुड़ा पुड़ा मुनगिले चाडू मुनगिले चाडू पुड़ा पुड़ा मुनगिले चाडू मुनगिले चाडू पुड़ा पुड़ा मुनगिले चाडू टुक्की लगाई रे बाबा अर्रे सत्तर रा बैठकी వస్తున్నా నాకు హలో పిల్లలు బాగున్నారా వీళ్ళంతా ఎవరన్నా వీళ్ళందరూ పిల్లలు నాకు అది తెలుసు అంటే నీకు కూడా తెలుసు కానీ వీళ్ళు పిల్లలే కాదు నాన్న వీళ్ళందరూ ఓకే సరే సరే నీ జుట్టు చాలా బాగుంది వావ్ నీ జుట్టు నువ్వు ఏం వాడుతూ ఉంటావు 3 షాంపూలు వాడతా 3 షాంపూలు వాడతావా దాంతో పాటు ఫెవికాల్ కూడా వాడతా ఫెవికాల్ ఎందుకు వాడతావు నాన్న గట్టిగా ఉండడానికన్నా ఓహో గట్టి కొట్టడానికా అతక్కుతుందన్నా ఓహో ఫెవికాల్ का जो टूटेगा नहीं ఓహో టూటేగా సరే వీళ్ళందరికీ ఉన్నాయి నా జుట్లు వీళ్ళందరికీ ఉన్నాయి ఏది ఇలా చేయమనండి ఒకసారి ఇట్లా చేయండి కట్ చేయండి నాన్న అవసరమా ఇటు చేయండి నాన్న అది అవసరమే నాన్న చుట్టూ చెప్పండి నాన్న పేరు చెప్పిన వీళ్ళందరికీ వీళ్ళకి నా పేరు తెలియదు ఎందుకు ఎందుకంటే నువ్వు చెప్పలేదు కాబట్టి నా పేరు నేను చెప్పిన అన్న వాళ్ళు అల్లరి చేస్తున్నారన్నా ఓకే అలా చేయకండి చాలా మంచి పిల్లన్నా చాలా మంచి పిల్లలు నీ పేరు చెప్తారుగా నా పేరు నా పేరు ఎట్లన్నా నా పేరు అరే నీ పేరేం పేరు నా పేరు అరే నీ పేరేం పేరు నాన్న మీరు అట్లా చేయక అట్లా వాళ్ళు నవ్వుతలేరు నాన్న నువ్వు ఇటు చూడు అగు అన్న ఎవడో గాడిదకు నవ్వుతున్నాడు అట్లా నాన్న మరి పోనీలే నేను చెప్తా మరి మీ పేరు ఏం పేరంటే స్మైలీ ఏం పేరు సరే కానీ స్మైలీ నువ్వు చాలా మంచిగా ఉన్నావు నీ షూస్ బాగున్నాయి స్మైలీ అవునన్నా నా షర్ట్ బాగున్నా అన్న షర్ట్ బాగుంది ప్యాంట్ బాగున్నా ఆ ప్యాంట్ బాగుంది నేను బాగున్నా నువ్వు కూడా బాగున్నావు నా అందవికారంగా ఉన్నావు నా గురించి ఎందుకు స్మైలీ అవుతే చెప్తానన్నా ఓకే సరే కానీ స్మైలీ వీళ్ళందరినీ నువ్వు ఇష్టపడుతున్నావా అవునన్నా చాలా చక్కగా ఉన్నారన్నా ఓ వావ్ వీళ్ళకంటే నేను ఇష్టమా అన్నా నేను ఇష్టమా నిజంగా థ్యాంక్ యూ సరే కానీ స్మైలీ మరి నేనంటే నీకు ఇష్టమా స్మైలీ అదిగా స్మైలీ అంటే నేనంటే నీకు ఇష్టమా అదే నేను ఇష్టం లేదా స్మైలీ నీకు అది అడగాల్సిన ప్రశ్న కాదన్నా అది అడగాల్సిన ప్రశ్న కాదా నేనంటే నీకు ఇష్టమా అవునన్నా నువ్వంటే నాకు అంత చాలా వద్దులే కానీ నేనంటే నీకు ఇష్టమా
స్మైలీ అవన్నీ వద్దు కానీ నేనంటే చాలా ఇష్టం అని నాకు అర్థమైపోయింది. సరే స్మైలీ, మరి నేను నీకు ఇష్టం కదా, మరి నీతో మాట్లాడాలనుకుంటున్నా స్మైలీ. మరి ఐ వాంట్ టు టాక్ టు యూ. ఒక హాఫ్ అన్ అవర్ నీతో మాట్లాడాలనుకుంటున్నా. ఓకే, ఎప్పుడైనా రావాలా? ఓకే స్మైలీ, మరి నువ్వు ఎప్పుడు వీలైతే నీకు స్కూల్ నుండి ఎప్పుడు వచ్చేస్తావు నువ్వు? 3:30. ఓకే 3:30. వావ్, అయితే 3:30కి వచ్చేయి. నువ్వు 3:30కి రాగానే కొద్దిగా మొహం కట్టుకొని రెడీగా ఉండు. 3:45కి నేను వస్తా. ఎప్పుడు వస్తావు? 3:45. ఎప్పుడు వస్తావు? అరే 3:45కి వస్తా స్మైలీ. నువ్వు 3:30కి వచ్చేస్తావా? 3:30 తర్వాత 3:45కి నేను వస్తా. అన్నా ఏమైంది స్మైలీ? 3:45కి 3:45కి నేను ఆడుకుంటానన్నా. స్మైలీ, ఒక్కరోజు ఆడుకోకపోతే ఏమైతే స్మైలీ? చాలేదన్నా. ఏమైతే స్మైలీ? ఒక్కరోజు ఆడుకోకపోతే నా కోసం ఒక్కరోజు కూడా ఆడుకోలేవా? నేను ఆడకపోతే ఎవరు ఆడరన్నా. అబ్బా, నువ్వు ఆడకపోతే ఎవరు ఆడరా? ఎందుకంటే నేనే కదన్నా చీటింగ్ చేసేది. స్మైలీ, ఒక్కరోజు మరి నువ్వు ఆడకపోతే ఎంత మంచిగా ఉంటుంది స్మైలీ. నా కొరకు నువ్వు ఆడుకొని ఉండొచ్చు కదా. లేదన్నా, ఇంకో టైం చెప్పొచ్చు కదన్నా నువ్వు. సరే, నేను ఇంకో టైం చెప్తా. సరే 3:45 నుండి ఎప్పటి వరకు ఆడుకుంటావు? వరకు ఆడుకో. నేను 5:15కి వస్తా. ఎప్పుడు వస్తావు? 5:15కి. ఎప్పుడు వస్తావు? అరే 5:15కి వస్తా స్మైలీ. 5:15కి. 5:15కి మరేమో 5:15కి కార్టూన్ లా మంచి టామ్ అండ్ జెర్రీ వస్తుందన్నా. టామ్ అండ్ జెర్రీ ఒక్కరోజు నా కొరకు చూడకపోతే ఏమైతే స్మైలీ? టామ్ అండ్ జెర్రీ చూడకపోతే చాలా అవుతుంది. నిన్ను చూస్తేనే ఎంతో తక్కువ అవుతుంది. వీళ్ళెందుకు నవ్వుతారు? మరి ఏం చేస్తారు స్మైలీ? నువ్వు అంటే నేనంటే నీకు ఇష్టం అంటున్నావు కానీ నాకైతే టైం ఇస్తలేవు స్మైలీ. లేదన్నా, నువ్వు అంటే నాకు స్మైలీ, నీకు చాలా ఇష్టం అంటున్నావు కానీ పుట్టిగానే ఉత్తుత్తి మాటలు అవన్నీ కాదన్నా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అవన్నీ వద్దు కానీ. సరే కానీ మరి ఎంతసేపు చూస్తావు కార్టూన్ నెట్వర్క్? 6:30 వరకు అన్నా. అబ్బా 6:30 వరకా? ఏం చేస్తావు అంతసేపు? 5:15కి అన్నా. సరే 6:30 వరకు చూడు. నేను 6:35, 6:40. అరే 6:45 వస్తుంది స్మైలీ. అన్నా అది ఏమైంది స్మైలీ? మళ్ళీ ఏదో ఒక కథ చెప్తావు స్మైలీ. నేనంటే నీకు ఇష్టం లేదు. లేదన్నా, నువ్వు అంటే నాకు చాలా అంటున్నావు కానీ నువ్వు అంటే నువ్వు నాకు టైం ఇస్తలేవు స్మైలీ. యూఆర్ నాట్ గివింగ్ మీ టైం. యూ డోంట్ లవ్ మీ. ఐ లవ్ యూ అన్నా. మరి 6:45కి రావాలా? అది కాదన్నా, నేను స్కూల్ పోతానా? స్కూల్ పోతావు. అక్కడ పిచ్చి పిచ్చి టీచర్లు ఉంటారా? పిచ్చి పిచ్చి టీచర్లు ఉంటారా? మంచి టీచర్లు కూడా ఉంటారు. అదే అన్న, టీచర్లు అయితే ఉంటారు కదా. టీచర్లు ఉంటారు. వాళ్ళు హోంవర్క్ ఇస్తారు కదన్నా. ఓహో, హోంవర్క్ ఇస్తారా? ఆ హోంవర్క్ చెయ్యొద్దా అన్నా? చెయ్యాలా? మరి ఎట్లన్నా? లేకపోతే ఇంత స్కూల్ పోయినాక నాకు తమిళ పడతాయన్నా. ఓకే, హోంవర్క్ చేయాలా? ఎంతసేపు చేస్తావు? 7:30 వరకు. అమ్మా 7:30 వరకు చేస్తావు? 1 అవరా? అవునన్నా. రాసి తొడుగుతా, రాసి తొడుగుతా. రాత్రి ఎందుకు దొరుకుతావు స్మైలీ? రాజధానిగా తుడుపుడు ఎందుకు? అంటే నీట్గా రావాలనన్నా. అబ్బా స్మైలీ, నువ్వు ఉత్తిగానే మాట్లాడుతున్నావు స్మైలీ. నువ్వు డోంట్ లవ్ మీ స్మైలీ. ఐ లవ్ యూ అన్నా. You don't love me స్మైలీ. ఐ లవ్ యూ అన్నా. నిజంగా అన్నా, ప్లీజ్ అన్నా. 8 o'clock వస్తా స్మైలీ. దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. పొద్దు నుంచి చదివి 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 చాలు, ఇంతకనం చదువుతున్నావు కాబట్టి నీకేమో కావాలా? అవునన్నా, కావాలి కదా. నీకే అర్థమైంది. మరి నాకు చాలా అర్థమవుతుంది కానీ ఏం కావాలా? కడుపు కాకలి అవుతుందన్నా. సరే, నువ్వు అన్నం తినుకుంటా మాట్లాడు నాతోటి. బేడా బిడ్డన్నా. ఓకే, బేడా పిట. తినుకుంటా మాట్లాడొద్దన్నా. ఓకే, తినుకుంటా మాట్లాడొద్దా? ఎంతసేపు తింటావు? అంతసేపు నువ్వు మాట్లాడతావా స్మైలీ? అవునన్నా, అంతసేపు తింటానన్నా. ఓకే, తింటావా? ఏం తింటావు? అన్నం పప్పు అన్నా. ఇంకేం తింటావు? అంటే అదే అన్నం పప్పు తింటావు కానీ అన్నం పప్పు ఇంతసేపు తినడేం స్మైలీ? ఒక్కొక్కడు తింటానన్నా. నా నోట్లో పనులు లేవు కదన్నా. పనులు లేవెందుకు? అది ఒక విచారమైన సంగతి, ఎవరు చెప్పొద్దు. ఓకే సరే సరే కానీ స్మైలీ, మరి
9 o'clock వరకు తింటే మరి ఎప్పుడు ఇస్తావు నాకు టైము? ఇంకో టైం అన్నా. మరి అన్నం తినేసినావు, టీవీ చూసేసినావు, హోంవర్క్ చేసేసినావు, అంత అయిపోయింది. ఇప్పుడు నాకు టైం ఇస్తావా? వద్దా? వీళ్ళకి తెలుసు అన్నా నేను ఏం చేస్తాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అన్నా. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏం చేస్తావు? పడుకుంటున్నా. అబ్బో ఆరోగ్యం మంచిది కదా. 9 o'clock పండుకో. కానీ యూ డోంట్ లవ్ మీ స్మైలీ. No అన్నా, I love you అన్నా. ఉత్తినే మాట్లాడుతున్నా స్మైలీ, యూ డోంట్ లవ్ మీ. లేదన్నా, I love you so much. ఐ లవ్ యూ సో మచ్ అంటున్నావు. నువ్వు నాకు టైం ఇస్తలేవు స్మైలీ. వేరే టైం అన్నా. ఇంకేం టైము? ఇంకో టైం అన్నా, ప్లీజ్ ప్లీజ్. ఓకే సరే, ఇంకొక టైం ఉంది, లాస్ట్ ఇది. మరి ఈ టైం ఇవ్వకపోతే నువ్వు నాకు టైం ఇవ్వనట్టు. ఏ టైం చెప్పు. మార్నింగ్ 5 o'clock వస్తా. అంతేనా అన్నా? అంతే స్మైలీ. అంతేనా అన్నా? అరే అంతే స్మైలీ, నువ్వు వెళ్ళిపో స్మైలీగా. ఆగన్నా, ఇంకొకసారి కాంప్రమైజ్. నిజంగానా? ఓకే, మరి పాట పాడితే నీకు ఆ గిఫ్ట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. పిల్లలు నేను పాట పాడాలా? వింటారా? నిజంగానా? ఓకే, మంచి పాట పాడతాను, వినండి. ఓకే పాడు. ఏం పాట పాడాలా? చెయ్యాలి చెయ్యాలి, స్నానం చెయ్యాలి. స్మైలీ స్నానం కాదు స్మైలీ. సారీ, ప్రార్థన చెయ్యాలి. ప్రతి విషయం యేసుతో చెప్పాలి. ఎదగాలి ఎదగాలి, తాటి చెట్లాగా ఎదగాలి. తాటి చెట్లాగా ఎదగడం కాదు స్మైలీ. సారీ, యేసులో ఎదగాలి, సర్వస్వం యేసే ఉండాలి. ఆ తర్వాత చేరాలి 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 చేరాలి, ఇంటికి చేరాలి. అరే ఇంటికి చేరడం కాదు స్మైలీ. అది కాదన్నా, ఇది అయిపోయినాక ఇంటికి పోతారు కదా వీళ్ళు. అవును ఇంటికి పోతారు. అందుకే అంటున్నా, ఓకే అందుకే అంటున్నావు కానీ యేసుతో ఉండాలి. పట్లు కొట్టరే మరి. థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. ఆస్మా అవును వీళ్ళంటే విన్ను అంటే అన్న నేనంటే వీళ్ళకి ఇష్టం లేదన్నా. ఎందుకు? వీళ్ళంటే చాలా ఇష్టం. తాట చెప్తే చెప్పేస్తారన్నా. తాట చెప్తే తప్ప ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇప్పుడు పోయి మళ్ళా దేవుని చిత్తం అయితే మళ్ళా రావాలని. అవునా పిల్లలు? మళ్ళా రావాలా? నిజంగానా? ఓకే, అయితే ఒక్క బ్యాగ్ నన్ను కూర్చోబెడతాం. బ్యాగ్ లో నేను ఇంట్లో కూర్చుంటా. ఓకే, ఒక బ్యాగ్ తీసుకొచ్చి నేను కూర్చుంటా. టాటా పిల్లలు, మళ్ళీ కలుస్తా. టాటా, వెళ్ళొస్తా. వెళ్ళిరా అనాలా? ఓకే వెళ్ళి రానండి. అన్నా నేను ఇక్కడనే ఉండిపోతానన్నా. ఓహో ఇక్కడనే ఉండిపోతావా? మరి నాతోనే ఎవరు వస్తారు స్మైలీ? ఇక్కడ నుండి ఒక కోతిని తీసుకుపో అన్నా. కోతే? ఇక్కడ కోతి ఎవరున్నారు? ఎంతో మంది కోతులు ఉన్నారన్నా. వీళ్ళందరూ కోతే పిల్లలు. వీళ్ళు మిమ్మల్ని కోతే టాటా చెప్పేసండి. రైట్ స్మైలీ టాటా.